గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను సద్ది చపాతీలతో అంటే నిన్న చేసిన చపాతీలు ఉంటాయి కదండి, అవి ఎండిపోయినాయి. అవి నేను ఏ విధంగా తింటానో, నాకు అలా ఇష్టమో చూపిస్తాను చూడండి. నేను ఈ చపాతీలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేస్తాను చూడండి. ఇలా చిన్న ముక్కలండి, మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలు చేసేసుకొని దాంట్లోనే నేను పప్పుచారు చేశాను. పప్పుచారుతో నాకు ఇలా నానబెట్టుకొని తినడం ఇష్టము. చూడండి పప్పుచారు ఇది. ఇప్పుడు ఈ చపాతీ ముక్కలు ఉన్నాయి కదండి, దాంట్లో ఈ చారు వేసుకోవాలి. చారు వేసుకొని బాగా నానబెట్టాలి. ఈ చారు కూడా ఎంత పడుతుందో చూసి అంత పోసుకోవాలండి. చూడండి ఎలా వస్తున్నానో, ఎక్కువ పడుతుంది దీనికి చారు. ఎంత ఎక్కువ నానితే అంత మంచిగా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కిందికి మీదికి అనుకోవాలండి. మొత్తం చపాతీ ముక్కలకు అన్నిటికీ చారు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ కావాలండి. ఇలా మిక్స్ అయితే బాగుంటుంది. ఇది ఒక మినిమము ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత తినాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మామూలు చపాతీ కన్నా చపాతీ ఫ్రై చేసుకొని తిన్నా దానికన్నా ఇది చాలా నచ్చుతుంది నాకు. నేను ఎప్పుడన్నా మిగిలితే ఇట్లా చారు వేసేసుకొని తింటానండి. ఇది ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇట్లా మంచిగా చపాతీ ముక్కలు ఇట్లా నిండి ఉన్నాయి కదండి, పైన చారు చూసినా ఇట్లా ఉంటే వస్తుంది కదా, ఈ విధంగా పోసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత తిని చూడండి ఒకసారి టేస్ట్ ఎట్లా ఉంటుందో. మీరు మళ్ళీ చపాతీ ఫ్రైల కన్నా ఇదే నచ్చుతారు. నాకు ఇలా ఇష్టం, నేను అప్పుడప్పుడు చేసుకొని తింటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఇట్లా వేసి ఎలా ఉంది, మీకు ఎలా నచ్చింది, బాగుందా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా దీంతోపాటు నేను ఇవి ఓట్స్ సబ్జా గింజలతో చేసింది, అది కూడా తింటానండి. ఒంటికి సలవ కదా, అందుకని ఆ విధంగా చేసుకున్నాను. ఇంకా దీంట్లో మీ ఇష్టం, మీకు ఫ్రూట్స్ కలుపుకొని తినొచ్చు. నేను ఇంకేం వేయలే, ఓట్స్ సబ్జా గింజలు పాలు అంతేనండి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు. ఇంతేనండి ఈ వీడియో.